ఎవ్రీవన్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందుగా అమ్మల్ని కన్నా అమ్మల ప్రతి ఒక్కరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇంకా నా తరఫున, నా ఛానల్ తరఫున. ఇంకా ఈరోజు మదర్స్ డే కదా, మీ అందరికి తెలిసిందే కదా. చాలామంది మదర్స్ డేని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంటే కేవలం వాట్సాప్లో స్టేటస్లు పెట్టడము, అమ్మ వాళ్ళకి ఏదో ఆ ఒక్కరోజు గిఫ్ట్స్ ఇచ్చేయడము, ఆ ఒక్కరోజు ఏదో ప్రేమగా చూసుకోవడము, ఆ ఒక్కరోజు మాత్రమే మదర్స్ డే అని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు. బట్ అలా కాదండి. ఈరోజు మనము బ్రతికి ఉన్నాము అని అంటే దానికి కారణం అమ్మనే కదా. ఈరోజు మనం ప్రపంచాన్ని చూస్తున్నాము. ప్రపంచాన్ని మనకి పరిచయం చేసింది ఎవరైనా ఉందంటే అది కేవలం ఒక అమ్మ మాత్రమే కదా. అంతకన్నా అమ్మను మించిన దైవం ఎవరైనా ఉన్నారంటారా? మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి అమ్మనే కదా. మనం భూమి మీద నిలబడి మనం అన్ని మంచి చెడులు చూస్తున్నామని అంటే దానికి కేవలం మనకు కనిపించే దైవం అమ్మనే కదా. ఎందుకు అమ్మని చాలామంది దాదాపుగా ఒక 50% అమ్మ అనే ఫోర్స్లా చూస్తున్నారు. అమ్మ అంటే ఏదో వండి పెట్టాలి, ఏదో బట్టలు ఉతికి పెట్టాలి, ఏదో ఇల్లు శుభ్రం చేయాలి, అంతవరకే చూస్తున్నారు చాలామంది. అంటే అందరూ కాదు, కొంతమంది టీనేజ్ పిల్లలు అమ్మ అంటే కేవలం ఒక ఇంట్లో పని మనిషిలానే చూస్తున్నారు. కేవలం మదర్స్ డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో స్టేటస్ పెట్టుకుంటే అది ఆ ఒక్కరోజు వెళ్ళి స్టేటస్ పెట్టుకొని ఆ ఒక్కరోజు మొత్తం స్టేటస్లు నింపేసుకొని మిగతా రోజులు మొత్తం నార్మల్గా చూస్తున్నారు. అస్సలు అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అమ్మ బ్రతికి ఉన్నదంటే అది కేవలం నీ అదృష్టం. ప్రపంచంలో నీ ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం నీ పేరెంట్స్, నీ అమ్మ బతికి ఉండడమే నీ ఆస్తి. ఒక మాటలో చెప్పాలంటే తల్లికి సేవ చేయడం అనేది ఎలాంటిది అని అంటే ఒక దైవాన్ని మనము ముందు పెట్టి మనకు ఎదురుగా కనిపించే ఒక దేవతను ముందు పెట్టుకొని పూజ చేస్తే కూడా ఎంత పుణ్యం వస్తుందో దానికి 100 రెట్లు అమ్మకు సేవ చేస్తే అంతే పుణ్యం వస్తుంది. అమ్మను సేవ చేయడము అని అంటే అదేదో ఒక తప్పుగా భావిస్తున్నారు నేటి సమాజం. బట్ అస్సలు అది కరెక్ట్ కాదు. నన్ను అడిగితే మాత్రం దైవం అని కనిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మనే. మీరు అమ్మని సంతోష పెట్టకపోయినా పర్లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టొద్దు. ఎందుకంటే నువ్వు ఈరోజు బ్రతికున్నావు అని అంటే ఈ ఒక్కరోజు నీకు మదర్స్ డే కాదు, నువ్వు బ్రతికున్న అన్ని రోజులు మదర్స్ డేనే. నువ్వు ఎన్ని రోజులు బ్రతికుంటే ఆ రోజు ప్రతిరోజు నువ్వు మదర్స్ డేనే. ఎందుకంటే నువ్వు బ్రతికున్నాడానికి కారణమే నీ తల్లి కదా. అని తల్లి నువ్వు మదర్స్ డే ఎలా చేసుకుంటావు? సొసైటీలో పేరు సంపాదించుకోవడం ముఖ్యం కాదు. నీ తల్లి స్థానంలో పేరు సంపాదించుకున్నావా లేదా? నీ తల్లి స్థానంలో నీ తల్లి మనసులో నీ స్థానం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. అమ్మ మనసులో నీ స్థానం ఏమని ఉంటుంది? ఒక్కసారి అమ్మని కోల్పోయిన మనిషి దగ్గరికి వెళ్ళి అమ్మ విలువ ఏంటో కనుక్కొని చూడండి. నిజమైన అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఒక అమ్మని కోల్పోయిన వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అమ్మ ఉంది అంటే నువ్వు 100% అదృష్టవంతుడివి. ఇంకా నీకు అంతకన్నా పెద్ద ఆస్తి ఏదీ లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కరోజు కూడా ప్రపంచంలో ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేసేది, ఎటువంటి శాలరీ ఆశించకుండా నీ కోసం, నీ పిల్లల కోసం, నీ పిల్లల పిల్లల కోసం, నీ తండ్రి కోసం ఎటువంటి శాలరీ ఆశించకుండా, ఎటువంటి నిస్వార్థం లేకుండా కష్టపడేది ఎవరైనా ఉన్నారంటే ఒక అమ్మ మాత్రమే. అది ఒక ఆడదానికి వరం అనే చెప్పొచ్చు, వరమే. బట్ అంత కష్టాన్ని కూడా తను వరంగా భావించి అందులో తన హ్యాపీనెస్ వెతుక్కుంటుంది. అది నిజంగా అమ్మ యొక్క గొప్పతనం ఏదైనా ఉందంటే అదే. ఇంకా బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే అమ్మ కోసం కొంచెం మన లైఫ్లో, మన డేలో కొంచెం సమయాన్ని ఇద్దాం, కొంచెం లవ్ని ఇద్దాం, కొంచెం కేరింగ్ని ఇద్దాం. అమ్మ కోసం కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇద్దాం. అమ్మ ఏం చేస్తే హ్యాపీగా ఉంటుంది అని ఒక్కసారి థింక్ చేద్దాం. ఎందుకనంటే అంతకన్నా ఒక అమ్మ నిజంగా ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది అనేసి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? కేవలం మనం లైఫ్లో సెటిల్ అయ్యి మనం హ్యాపీనెస్గా ఫీల్ అవుతూనే ఒక అమ్మ హ్యాపీగా ఉంటుంది. అంతకన్నా అసలు అంత నిస్వార్థంగా ఇలాంటి సొసైటీలో ఇంత నిస్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక అమ్మ తప్ప. ఎందుకు అమ్మని చాలామంది చిన్న చూపు చూస్తున్నారు. అమ్మ అని, నా అమ్మ అని చెప్పుకోవడానికి కూడా కొంతమంది బయట సమాజంలో చూపించడానికి కూడా సమాజానికి చాలా ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈ కాలం పిల్లలు వాళ్ళకి చెప్తున్నాను, అందరూ కాదు, కొంతమంది. బట్ అలా ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నా దృష్టిలో చచ్చినట్లేదు, చచ్చిపోయిన వాళ్ళతో సమానం, మీరు శవాలతో సమానం. ఎందుకంటే మీరు అమ్మను ప్రేమించని వాడు సొసైటీలో మీరు బ్రతికున్నా మీరు వేస్ట్. ఇంకా ఏమి దానికి మీ బ్రతుకు వ్యర్థమే అని చెప్తాను నేను. ఎందుకంటే తల్లి లేని వాళ్ళకే తెలుస్తుంది అలాంటి ప్రేమ అనేది. నిజంగా ఒక మదర్స్ డే రోజు తల్లికి కావాల్సింది గిఫ్ట్లు కాదు, కేకులు కాదు, ఏదో 200-300 గిఫ్ట్లు తీసుకొచ్చి ఏదో తన హ్యాపీనెస్ని ఇద్దాము, ఏదో బిర్యానీ తీసుకొచ్చేద్దాము,
ఏదో ఒక చిన్న 100-200 రూపీస్ పెట్టి కేక్ కట్ చేపిద్దాం. ఇది కాదు అమ్మకు కావాల్సింది. కేవలం నీ లైఫ్లో నువ్వు సెటిల్ అవుతే చాలు, అదే తనకి చాలా పెద్ద గొప్ప వరం. ఇంకా తనకు అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏమి ఉండదు. నువ్వు హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏమైనా ఇస్తామంటావా మనం పేరెంట్స్కి? ఒక అమ్మ కోరుకునేది అదే. నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అనేది మాత్రమే చూస్తుంది అమ్మ. ఒక్క మాటలు చెప్పాలంటే, గుడి లేకుండా పూజించబడకుండా గుడి లేకుండా ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మే. గుడి లేని దైవం అమ్మ అనే చెప్తా నేను. అది అమ్మ. ఒక మాటలో చెప్పాలంటే, అమ్మ తను ఏడుస్తూ కూడా సంతోషపడిన క్షణం ఏదైనా ఉంది అంటే అది కేవలం నువ్వు పుట్టి నీ ఏడుపు విన్న సమయంలోనే. ఒక అమ్మకు మాత్రమే తెలుస్తుంది ఆ ప్రేమ ఏంటో, ఆ బాధ ఏంటో. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, నిజంగా ఒక అమ్మ నొప్పులు పడుతూ తన చచ్చి ఇంకొక జన్మ ఎత్తి తను ఏడుస్తూ తను బాధపడుతూ నేను చచ్చిపోతే బాగుండు ఈ క్షణం అని అంత నొప్పిని కూడా భరిస్తూ ఒక్కసారి నువ్వు ఏడ్చిన ఏడుపులో తను అన్నీ మర్చిపోతుంది. తన నొప్పులని, తన బాధని, అసలు తను చచ్చిపోతున్నానేమో అన్నంత నొప్పిని కూడా మర్చిపోయి తను ఆ ఏడుస్తూ కూడా ఆనందపడుతుంది అమ్మ. అంతకన్నా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటారా సొసైటీలో? మనం బ్రతికున్నంతసేపు అమ్మని దైవంగా భావించండి. అమ్మను, పేరెంట్స్ని, ఎవరైనా సరే అమ్మను అలా గిల్టీ చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. ఏదో ఒక్కరోజు కేక్ కట్ చేయించామా, ఒక్కరోజు ఏదో గిఫ్ట్ ఇచ్చామా, అస్సలు అలా ఆలోచించకండి. అమ్మని ఎప్పుడు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.